రామాయణంలో హనుమంతుడు మరియు వాలి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగలేదు. ఇది చాలా మందికి వచ్చే సందేహం. వాలి ఎంతో బలవంతుడు, హనుమంతుడు అంతకంటే బలవంతుడు. మరి సుగ్రీవుడికి మంత్రిగా ఉన్న హనుమంతుడు వాలిని ఎందుకు ఎదిరించలేదు? వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరగలేదు అనేదానికి పురాణాల ప్రకారం ఒక స్పష్టమైన కథనం మరియు కారణాలున్నాయి. దాని పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. 1. నేపథ్యం. కిష్కింధ రాజ్యాన్ని వాలి పరిపాలిస్తుండేవాడు. కొన్ని అపార్థాల వల్ల వాలికి అతని తమ్ముడు సుగ్రీవుడికి శత్రుత్వం ఏర్పడుతుంది. వాలి కోపంతో సుగ్రీవుణ్ణి చంపడానికి తరుముతాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యమూక పర్వతం మీద దాక్కుంటాడు. మాతంగముని శాపం వల్ల వాలి అక్కడికి రాలేడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రిగా, అత్యంత నమ్మకస్తుడిగా ఆయన వెంటే ఉన్నాడు. 2. హనుమంతుడు వాలితో యుద్ధం ఎందుకు చేయలేదు? రీజన్స్ ఫర్ నాట్ ఫైటింగ్. సుగ్రీవుణ్ణి రక్షించడానికి హనుమంతుడు వాలితో యుద్ధం చేసి ఉండవచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ దానికి 2 ప్రధాన కారణాలున్నాయి. హనుమంతుడికి ఉన్న శాపం, హనుమాన్స్ కర్స్. చిన్నప్పుడు హనుమంతుడు ఋషుల ఆశ్రమంలో అల్లరి చేస్తుంటే వారు కోపంతో ఒక శాపమిస్తారు. నీ బలం నీకు గుర్తుండదు, ఎవరైనా నీ బలాన్ని గుర్తు చేస్తే తప్ప నీ శక్తి నీకు తెలియదు అని శపిస్తారు. వాలి సుగ్రీవుల గొడవ జరిగే సమయానికి హనుమంతుడు ఈ శాప ప్రభావంలో ఉన్నాడు. తనకు వాలిని ఓడించేంత బలం ఉందని హనుమంతుడికి ఆ సమయంలో తెలియదు. సీతాన్వేషణ సమయంలో జాంబవంతుడు గుర్తు చేస్తే గాని హనుమంతుడికి తన బలం గుర్తుకురాదు. వాలికి ఉన్న వరం, వాలీస్ బూమ్. వాలికి దేవేంద్రుడి నుండి ఒక అద్భుతమైన వరం ఉంది. వాలి ఎవరితోనైనా ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ యుద్ధానికి దిగితే ఎదుటి వ్యక్తి బలంలో సగం బలం వాలికి వచ్చి చేరుతుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే, హనుమంతుడైనా రావణాసురుడైనా వాలి ముందు సగం బలంతోనే పోరాడాలి. వాలి మాత్రం తన బలంతో పాటు శత్రువు సగం బలంతో కలిపి రెట్టింపు బలంతో ఉంటాడు. అందుకే వాలిని ముఖాముఖి యుద్ధంలో జయించడం ఎవరికీ సాధ్యం కాదు. రావణాసురుడు కూడా ఒకసారి వాలితో యుద్ధానికి వెళ్లి ఓడిపోయాడు. 3. రాముడి ప్రవేశం, లార్డ్ రామాస్ రోల్. వాలి అక్రమాలను అంతం చేయడానికి సుగ్రీవుడికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణంతో కొట్టి సంహరిస్తాడు. వాలికిలున్న వరం వల్లే రాముడు ప్రత్యక్ష యుద్ధం చేయకుండా చాటు నుండి కొట్టాల్సి వచ్చింది. 4. ఒకవేళ యుద్ధం జరిగి ఉంటే? హైపోథెటికల్ సినారియో. పురాణాల పండితుల విశ్లేషణ ప్రకారం ఒకవేళ హనుమంతుడు తన బలం తెలుసుకొని వాలితో యుద్ధానికి దిగినా వాలి వర ప్రభావం వల్ల హనుమంతుడి సగం బలం వాలికి వెళ్లేది. అప్పుడు యుద్ధం చాలా భయంకరంగా మారి లోక కంటకంగా మారేది. ధర్మాన్ని స్థాపించడానికి రాముడే వాలిని చంపాలి అనేది దైవ నిర్ణయం కాబట్టి హనుమంతుడు ఆ యుద్ధానికి దూరంగా సాక్షీభూతంగా ఉండిపోయాడు. ముగింపు. రామాయణంలో హనుమంతుడు మరియు వాలి మధ్య యుద్ధం జరగలేదు. హనుమంతుడు ధర్మానికి కట్టుబడి సమయం వచ్చే వరకు వేచి ఉండి రాముడి ద్వారా వాలి వధ జరిగేలా చూశాడు.